ప్రస్తుతం దేశవ్యాప్తంగా బెట్టింగ్ విషయం చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టాలంటే పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పించాలంటున్నారు విశాఖలోని ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ సంతోష్ కుమార్. తల్లిదండ్రులకు పిల్లలపై ప్రేమ ఉండొచ్చు, కానీ ఆర్థిక విషయాలపై నియంత్రణ ఉండాలంటున్న సంతోష్ కుమార్ తో విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతున్న బెట్టింగ్ భూతానికి సంబంధించి కూడా ఒక విద్యార్థుల తల్లిదండ్రుల్లోనే కాదు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయుల్లో కూడా ఎప్పుడైతే ఆందోళన నెలకొంది, వాళ్ళ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల తాలూకా భవిష్యత్తు తీర్చిదిద్దాలన్న ఒక సదుద్దేశంతో పాఠాలు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ బెట్టింగ్లకు సంబంధించి ఎలా నిర్మూలించాలి, ఆ విద్యార్థులు అటువైపు వెళ్లకుండా ఎలా అడ్డుకోవాలి అనే దాని మీద కూడా కొంతమంది ఉపాధ్యాయులు అయితే తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు భవానీ స్కూల్ అయితే ఉంది, ఆ స్కూల్ కరెస్పాండెంట్ సంతోష్ కుమార్ మనతో ఉన్నారు. మరి ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులతో పాటు స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ బెట్టింగ్కి సంబంధించి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ బెట్టింగ్ ఏదైతే ఉంది ఇది మీకు చాలా తరచుగా వినిపిస్తున్నటువంటి మాట. చాలామంది విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్న పరిస్థితి. మీ అంటే ఒక సొసైటీలో మీకంటూ ఒక ఉపాధ్యాయులుగా ఒక గౌరవం ఉంది, విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ఏం చెప్తారు బెట్టింగ్ల గురించి? పాఠశాల స్థాయి నుండి అవగాహన సదస్సులు పెట్టాలండి. పాఠశాల స్థాయి నుంచి అవగాహన సదస్సు పెట్టి విద్యార్థులకి డబ్బులు ఊరకనే రావు, డబ్బులు కష్టపడితే మాత్రం వస్తాయనే ఒక అవేర్నెస్ కలిగించాలి. జపాన్ వంటి ఒక గొప్ప నగరాలు పుట్టినరోజులకి మనం వేడుకలు చేసి విపరీతంగా ఖర్చు పెడితే పుట్టినరోజులకి ఒక కవర్లో డబ్బులు పెట్టించి అదే కవర్ని మరలా వాళ్ళ బర్త్డేకి తిరిగిస్తారు. అంటే అక్కడ డబ్బులు దాయడంతో మాత్రం వస్తాయని ఒక మార్గాన్ని వాళ్ళు అలా తెలియజేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి విచ్చలవిడిగా తల్లిదండ్రులు నాకొక్కడే కొడుకు, నాకొక్కడే కూతురు, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాననే ఒక ప్రేమని డబ్బుల రూపంలో చూపిస్తున్నారు. దానికి వాళ్ళు ఏమవుతున్నారంటే ఆ డబ్బులు లేకపోతే ఉండలేక సులువుగా డబ్బులు వచ్చే మార్గాలు ఎత్తుక్కుంటున్నారు. ఆ సులువుగా ఎత్తుక్కున్న మార్గాలు బెట్టింగ్ అనేది ఒక స్థాయి నుంచి నీ క్రికెట్, నీ ప్లేయరు, నా ప్లేయర్ అని పంచుకొని వాళ్ళు ప్లేయర్ల కోసం పేచీలు పడుతూ అది డబ్బుల మార్గంగా జరుగుతూ ఆ డబ్బులకి దొరకక ఇంట్లోంచి దొంగతనాలు చేయడము, లేదంటే ఎవరి దగ్గర అప్పు తీసుకోవడము, అప్పు పాఠశాల స్థాయి నుంచి కాలేజీ నుంచి తయారయ్యి తర్వాత మొబైల్ ద్వారా మొబైల్ యాప్ల ద్వారా డబ్బులు తీసుకొని అవి చెల్లించలేక తెలిస్తే తల్లిదండ్రులు చెల్లించి అది ఇంకా స్థాయి పెరిగి ఇంకా వ్యసనాలు ఎప్పుడు కూడా గడ్డి పరకలాగా మొదలయ్యి ఒక బలమైన గొలుసులాగా చుట్టుకుపోతాయి మనల్ని. అదే వాళ్ళ పాలిటి ఉరిపాసం కూడా అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ కంపల్సరీగా ఇవన్నీ డిజిటల్ యాప్లు కాబట్టి మనీ అంతా కూడా ఫోన్పేల ద్వారా కానీ లోన్ల ద్వారా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ డిజిటల్ లావాదేవీలుకి ఒక ఏజ్ లిమిట్ పెట్టి ఒక కంపల్సరీగా ఒక ఏజ్ దాటిన వాళ్ళు మాత్రమే ఈ ఫోన్పేలు కానీ చేసేలా ఉండాలి. అలాగే తల్లిదండ్రులు కూడా అవేర్నెస్తో జరిగే ప్రతి లావాదేవీని, పిల్లలు చేసే ప్రతి లావాదేవీని కూడా చూడవలసిన అవసరం ఉంది. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది ఊరు వేసుకుంటున్నారు అనుకుంటున్నాం మనం. అదే కాదు, ఇల్లంతా గొల్ల అయిపోతుంది, ఎమర్జెన్సీ ఫండ్ పోతుంది, హెల్త్ ఫండ్ పోతుంది, వాళ్ళ భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రులు కూడా ఊరేసుకొని కుటుంబం అంతా కూడా ఊరు వేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ బెట్టింగుల్లో చిన్నపిల్లలే కాదంటే స్కూల్ స్థాయి నుంచే కాదు, పెద్దలు, తర్వాత కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఇలాంటి బెట్టింగులకి పాల్పడడం, లేదంటే ఇందులో ఇరుక్కోవడం, వాళ్ళు కూడా జీవితాలను నాశనం చేసుకుని, అంటే ఇది ఒక బలవంతంగా జరుగుతున్న ప్రక్రియగా మనం చూడొచ్చా, లేదంటే మనమే కోరుండి అందులో వెళ్తున్నాం? మనిషి ఆశ అండి, ఆశ వల్ల ఇదంతా జరుగుతుంది. ఈ ఆశకి ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా ఉన్నప్పుడు దొరికిపోతామేమో, పోలీసులకి సమాజంలో నిందపడతామని అనుకునేవారు. ఇప్పుడు ఇది సీక్రెట్గా జరిగే వ్యవహారం అన్నమాట. ఫోన్ ఉంటే చాలు, ఈ ఫోన్లో వాళ్ళు ప్రపంచంలో ఉన్న ఏ దేశంలోనైనా జరిగే క్రికెట్ మ్యాచ్ అవ్వచ్చు, అక్రమంగా వచ్చే మార్గాలన్నీ కనిపిస్తున్నాయి. ఈ అక్రమైన మార్గాల కోసం తెలియని ఆశతో ఇరుక్కుపోయి వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇమీడియట్గా ఈ డిజిటల్ లావాదేవీల మీద దృష్టి పెట్టి ఎక్కడి నుంచి మనీ వెళ్తుంది, రోజుకి ఎంత ఫోన్పే ద్వారా వ్యాపారాలు జరుగుతున్నాయి, క్రికెట్ బెట్టింగ్ అవ్వచ్చు, ఇతర చాలామంది రమ్మీ లాంటి గేమ్స్లో కూడా పెద్ద ఉద్యోగస్తులు కూడా వాళ్ళతో జర్నీ చేసినట్టు మేము చూస్తున్నాము. రమ్మీ లాంటి వాళ్ళు మనతో కూర్చుంటూ రమ్మీ ఆడుకుంటారు. కొంతమంది ప్లేయింగ్ కార్డ్స్, ఆన్లైన్ ప్లేయింగ్ కార్డ్స్, మొత్తం మీద ప్రతి ఒక్కరి మనీ కూడా సంపద ఒక దేశంలో ఈ బెట్టింగ్ యాప్లను ఎవరైతే డెవలప్
డెవలప్ చేశారో వాళ్ళ దగ్గరికి నాకు తెలిసి భారతీయ సంపద అంతా కూడా చాలా తక్కువ మంది ఈ మొబైల్ యాప్లు డిజైన్ చేసి ఆన్లైన్ యాప్లు డిజైన్ చేసిన దగ్గరికి ఆల్రెడీ పూర్తిగా తరలిపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే చర్య తీసుకొని ఈ డిజిటల్ గేమ్స్ పూర్తిగా బ్యాన్ చేయకపోతే భారతదేశం మరొక పెద్ద పేదరిక దేశంగా కారణం అవడానికి కారణం ఈ డిజిటల్ గేమ్స్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కూడా. ఇప్పటి నుంచి మీ స్కూల్లో కూడా ఏదో మీరు ఒక ప్రమాణం చేయిస్తున్నాం, తప్పు చేయమని చెప్పి ప్రమాణం అది ఎంతవరకు వచ్చింది, ఏంటి దాని కాన్సెప్ట్? నేను మా అబ్బాయి 4th క్లాస్ అవుతున్నాడండి ఇదే స్కూల్లో. వాడు నాతో మాట్లాడిన సందర్భంలో నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్ డాడీ, మా ఫ్రెండ్ రోహిత్ శర్మ ఫ్యాన్ అనగానే నాకు డౌట్ వచ్చింది. వీడికి ఈ స్థాయి నుంచి ఇంకా అభిమానం ఎప్పుడైతే పెరిగిందో అభిమానం కోసం ఏదైనా చేస్తారని నాకు డౌట్ వచ్చి ఇంకా ఆ రోజు నుంచి మొదలుకొని ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి పిల్లడి చేత డబ్బుల యొక్క ఫైనాన్షియల్ నీడు, దాన్ని ఎలా కాపాడుకోవాలి డబ్బుల్ని చెప్తూ క్రికెట్ లాంటి ఇతర ఏ ఆటలైనా సరే అవి మనం ఆడి నేర్చుకోవాల్సింది మన ప్రతిభని గ్రౌండ్లో చూపించవలసింది కానీ మొబైల్లో చూపించవలసింది కాదని డిసైడ్ అయ్యి ప్రతి పిల్లల చేత ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి పిల్లలకి స్వీయ ప్రమాణం చేయిస్తున్నాం. టీచర్ల సహకారంతో స్వీయ ప్రమాణం చేయిస్తూ మరలా కంప్లీట్గా ప్రతిరోజు మోటివేట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ సమయాన్ని చూడడానికి మరియు డబ్బులు కోల్పోవడానికి ఉపయోగిస్తున్నారు. దీన్ని నివారించడానికి నా వరకు మేము ప్రయత్నిస్తున్నామండి మా పాఠశాల తరపు నుంచి. థ్యాంక్ యూ. ఇది ఏదైతే బెట్టింగ్ పాల్పడుతూ కొంతమంది ఇప్పటికే గ్రామీణ స్థాయిలో కాదు చాప కింద నీరులా విస్తరించినటువంటి ఈ బెట్టింగ్ భూతం ఏదైతే ఉందో దీన్ని నివారించాలంటే కూడా పూర్తిగా పిల్లల మీద కంట్రోల్ ఉండాలి, తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండాలి. ప్రేమ పేరుతో వాళ్ళ ఆప్యాయత, ప్రేమ, ఒక పిల్లడు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానితో సొంతంగా తల్లిదండ్రులే పిల్లల్ని నాశనం చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ ప్రతి యాక్టివిటీ మీద దృష్టి పెట్టడంతో పాటు ప్రభుత్వం కూడా డిజిటల్ లావాదేవీల మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా దాన్ని పూర్తిగా ఏవైతే బెట్టింగ్ యాప్లు కావచ్చు, లోన్ యాప్లు కావచ్చు, వాటికి బ్యాన్ చేసే పరిస్థితి వస్తే తప్పితే దీని నుంచి బయటపడే అవకాశాలు లేవు. అలాగే మాకు ఉన్నటువంటి పాఠశాల పరిధిలో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఇప్పటి నుంచే ఈ బెట్టింగ్ల వైపు ఆకర్షితులు కాకుండా అడ్డుకుంటూ మా ప్రయత్నం మేము చేస్తున్నాం, పిల్లల చేత ప్రమాణాలు కూడా చేస్తున్నాం చెప్పి భవానీ విద్యానికేతన్ కరస్పాండెంట్ సంతోష్ కుమార్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.